Dear GATE students and parents, welcome back to my channel. Common offer acceptance for 2026 సంబంధించిన రౌండ్ 5th అయితే ఆల్రెడీ సాటర్డే రిలీజ్ అయింది. డెసిషన్ మేకింగ్ ఇంకా లైవ్లో ఉందమ్మా. ఈ డెసిషన్ మేకింగ్ మరి ఉంది, కానీ ఇప్పుడు డెసిషన్ ఏం చేయాలి మీరు 5th రౌండ్ కదా ఇది. మనకు 6వ తారీఖు వచ్చేసింది. మరి 10వ తారీఖు 9 గంటల లోపు, రేపు 9 గంటల లోపు ప్రతి ఒక్కళ్ళు మీరు యాక్సెప్ట్ అయినా చేయాలి, రిజెక్ట్ అయినా చేయాలి. మీ దగ్గర ఉన్న మార్గాలు రెండు మార్గాలు, ఒకటి యాక్సెప్ట్, ఒకటి రిజెక్ట్. ఇక రిటైన్ వెయిట్ లేదు. ఒకవేళ మీకు రిజెక్ట్ చేస్తే 6th రౌండ్లో సీటు వస్తుందా లేదనేది గ్యారంటీ లేదు, ఎవరు కూడా చెప్పలేరు. ఈవెన్ ఐఐటి ఈ యొక్క కోప్ సిస్టమ్ రన్ చేసేవాళ్ళు కూడా చెప్పలేరు. 6th రౌండ్లో రిజెక్ట్ చేస్తే రావచ్చు, రాకపోవచ్చు, అది ప్రాబబిలిటీ. మరి కొంతమంది స్టూడెంట్స్ మరి ఈ యొక్క ఫీజెస్ విషయంలో మరి రిజెక్ట్ చేస్తే మా ఫీజు మాకు రిఫండ్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. సపోజ్ మేము ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, ఇప్పుడు సీట్ యాక్సెప్ట్ చేస్తాం, మరి ఫీజు అయితే పేమెంట్ చేస్తాం, ఫీజు పే చేస్తాం. ఒకవేళ తర్వాత మీరు వద్దనుకుంటే మరి పేమెంటు మరి రిఫండ్ వస్తుందా లేదా అనేది చూద్దాం వీడియోలో. ఇక్కడ ఏమైనా మ్యాటర్ ఉందేమో వీళ్ళ దగ్గర చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ ఒకటి ఉంది, డౌట్ ఉంది. ఆఫ్టర్ డిక్లైనింగ్ రిజెక్టింగ్ ద ఆఫర్ కెన్ ఐ కన్సిడర్ సబ్సిక్వెంట్ ఆఫర్స్? మనము రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫర్ వస్తుంది. వన్స్ ఆఫర్ ఈజ్ డిక్లైన్డ్ ఆర్ రిజెక్ట్ ఇన్ పర్టికులర్ యూ విల్ నాట్ బీ కన్సిడర్డ్. ద హైయర్ ప్రిఫరెన్స్ విల్ బి ఇండికేటెడ్ ఎంటెక్ అప్లికెంట్ యూ మే స్టిల్ కన్సిడర్ దోస్ అంటే నెక్స్ట్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ బ్రోచర్లో మనకి ఫీజు రిఫండ్ గురించి ఏమైనా ఉందేమో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఒకటైతే ఇచ్చారు, చూద్దాం ఈ డౌట్ ఏందో. కెన్ ఐ విత్డ్రా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్? ఓకే, మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఆఫర్. హౌ అబౌట్ గెట్టింగ్ ది ఇన్స్టిట్యూట్ ఫీజు రిఫండెడ్? సపోజ్ మీరు మరి ఒకసారి మీ సీట్ యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ యూ హ్యావ్ టు ఫీజెస్ పే చేయాలమ్మ, గుర్తుపెట్టుకుని. విజిట్ ద రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ వెబ్ పేజ్. మీరు రిఫండ్ కావాలంటే ఇది మనకి కోప్లో కాదమ్మ, ఎందుకంటే కోప్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మీరు ఆఫరు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫాము. ఓన్లీ ఆఫర్ రిజెక్ట్ చేయాలా, మరి అదేవిధంగా యాక్సెప్ట్ చేయాలా, ఫ్రీజ్ చేయాలా, రిటైన్ చేయాలి, వెయిట్ దాని వరకే ఈ కోప్ పరిమితం అవుతుంది. మీరు మీ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ని ఫాలో ద విత్డ్రా ప్రాసెస్ అవుట్లైన్ ఎంటెక్ అడ్మిషన్ ఆఫర్ పోర్టల్. అక్కడ మీరు చూసుకోండి. వన్స్ ఆఫర్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఫ్రోజన్ యూ విల్ నో లాంగర్ బీ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మరి సబ్సీక్వెంట్ రౌండ్స్. ఒకవేళ మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే, సీట్ కానీ యాక్సెప్ట్ చేస్తే మీరు సబ్సీక్వెంట్ రౌండ్లో మీరు ఉండదు. ఒకవేళ ఈ టైంలో 5వ రౌండ్ తర్వాత ఒకసారి రిజెక్ట్ చేస్తే అని మీరు వేరే రౌండ్స్కి వెళ్తారు. అది గుర్తుపెట్టండి, అందరికీ మరి వర్తించింది. మీరు రిఫండ్ కావాలంటే మాత్రం ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని ఫాలో అవ్వండి. సపోజ్ ఐఐటి రూపర్ ఉంది, రూపర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న గైడ్ లైన్స్ ఏం చూసుకోండి. అదేవిధంగా గౌహతి, మెడ్రాసు, బాంబే, ఐఐఎస్సి, బెంగళూరు, ఢిల్లీ, ఖరగ్పూర్ ఆ ఇన్స్టిట్యూట్ని మరి మీరు సంప్రదించి ఆ రిఫండ్ ఎలా రావాలో చూసుకోండి. ఇక్కడ ఐఐటి బాంబేలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఐఐటి బాంబేలో అడ్మిషన్ డైరెక్ట్ అడ్మిషన్ బేస్ ఆఫ్ గేట్ స్కోర్ రౌండ్ 5 అయితే వచ్చేసింది. యూనిట్ చెక్ ద స్టేటస్ అవర్ కోప్లో స్టేటస్ చూసుకుని ఫాలో ది ఇన్స్ట్రక్షన్ మినిషియల్లీ. తర్వాత స్పెసిఫిన్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మరి ఏ విధంగా ఉండాలి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు ఫీజెస్కి సంబంధించిన ఐఐటి బాంబేలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ ఉంటే ఫర్ అడ్మిషన్ త్రూ ద రిటర్న్ ఫీజెస్ పెయిడ్ ది రిక్వెస్ట్ షుడ్ బి మేడ్ వరే ఈమెయిల్ టు పీజీ అడ్మిషన్ ఈమెయిల్ ఐఐటి మెడ్రాస్ bombay.ac.inకి రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీజెస్. ఈ విధంగా ఏదైనా ఫీజు డీటెయిల్స్ ఉంటే ఇది ఈమెయిల్ చేయండి. ఇలా మీకు ఏమైనా డౌట్లు ఉంటే బాంబే కానీ ఖరగ్పూర్, కాన్పూర్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేయండి అమ్మ, ఫీజెస్ ఏ విధంగా పే చేయాలి అనేది చూసుకోండి ఒకసారి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ స్టూడెంట్ ఎవరైనా మరి సీటుని యాక్సెప్ట్ చేసిన, ఫ్రీజ్ చేసిన యూ మస్ట్ విజిట్ రిలవెంట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఫర్ అడ్మిషన్ పోర్టల్, కంప్లీట్ దర్ అడ్మిషన్ జాయినింగ్ పోర్టల్. సపోజ్ మీరు మెడ్రాస్ని ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ ఐఐటీలో యాక్సెప్ట్ చేశారు. మీరు మెడ్రాస్ ఐఐటీలో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐఐటికి వెళ్ళి మీరు ఐఐటి పోర్టల్కి అక్కడ జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఫీజెస్ ఏ విధంగా పే చేయాలనేది చూసుకోండి. మరి అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ రిజెక్షన్ నాన్ సబ్మిషన్ ఎనీ ఆఫర్ యూ రిజెక్ట్ గివ్ ఏ రౌండ్ విల్ నాట్ బీ ఎక్స్టెండెడ్ టు యూ అగైన్ ఇన్ ద లేటర్ రౌండ్స్. రిజెక్ట్ చేసి మీరు ఏదైనా కాలేజీలో యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని మీరు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ని అయితే విజిట్ చేసి వాళ్ళ గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంది. ఇక్కడ ఫ్లో చార్ట్లో చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆల్
విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్ జాయినింగ్ ఫీజ్ కంప్లీట్ అడ్మిషన్ ప్రొసీజర్ బిఫోర్ డ్యూ డేట్ లోపు మీరు కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మరి కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఫీజు పేమెంట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఆ యొక్క రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ని కాల్ చేసి మీరు అడగదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఐఐటి మెడ్రాస్ వెబ్సైట్కి వెళితే పేమెంట్ ఆప్షన్ యాక్సెప్ట్ ఫ్రీజ్ రౌండ్ 5లో వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ విల్ ఓపెన్ ఆను 11వ తారీఖున మీరు యాక్సెప్ట్ చేసి తర్వాత రౌండ్ 5 గేట్ ఆఫర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ వచ్చేసింది. విత్డ్రాల్ ఆప్షన్ విల్ రిమైన్ అవైలబుల్ అండ్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు అమ్మ, మీరు గుర్తుపెట్టుకోండి. మరి యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్డ్రాల్ కూడా జూలై 5వ తారీఖు వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ యొక్క సీటు. నో విత్డ్రాల్ రిక్వెస్ట్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ దిస్ డెడ్ లైన్. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వీ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఆర్ అప్డేటెడ్. ఇది లిస్ట్ ఆఫ్ రిజెక్షన్ అప్లికెంట్స్ క్లిక్ ఇయర్. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు యాక్సెప్ట్ ఫ్రీజ్ తర్వాత ఏంటంటే మరి 5వ తారీఖు లోపు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్ ఆప్షన్ విల్ రిమైన్ అవైలబుల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూట్కి అయితే మీరు విత్డ్రా ఉంటుంది. మీ ఫీజెస్ కూడా మీకు మరి ఇవ్వటం అయితే ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లో ఇలా స్టూడెంట్స్కి ఇలా వచ్చిందమ్మ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ కూడా మీకు ఆఫర్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. 6వ తారీఖున వీళ్ళు ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత రౌండ్ 5 తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాత్రమే ఫీజు ఏ విధంగా పే చేయాలంటే రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్లోని మాత్రం పే చేయాలి. కోప్లో మనం ఏం చేయడానికి వీలేదు. కోప్లో జస్ట్ యాక్సెప్ట్ రిజెక్ట్ రిటైన్ వెయిట్ అంతవరకే దాని స్టోరీ. మిగతా స్టోరీ అంతా రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. జూలై 5 వరకు కూడా మీరు ఫీజు పే చేస్తే విత్డ్రాల్ ఆ యొక్క ఆప్షన్ అయితే ఉంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మరి కోప్ రౌండ్ 6 కోసం వెయిట్ చేద్దాం. రౌండ్ 5లో అయితే ఏదో ఒకటి చేయాలి, యాక్సెప్టా రిజెక్టా ఏదో ఒకటి అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.